హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. సో ఇంకా ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా, ఇది హనుమాన్ జయంతి రోజునేనండి టెంపుల్కి అయితే వచ్చాము. అండ్ నా వీడియోస్ని డైలీగా ఫాలో అయ్యే వారికి అయితే తెలుస్తుంది ఇది ఏ గుడి అనేది. అండ్ ఎప్పుడు ఏ ఒకేషన్స్కైనా మ్యాక్సిమం ఈ టెంపుల్కే కదా వస్తాము. అండ్ చాలాసార్లు వీడియో అయితే తీసాము మంచి మంచి ఒకేషన్స్తో. మరి ఇంకా లేట్ చేయకుండా పదండి గుడి లోపలికి వెళ్ళిపోదాం. ఇదిగోండి గుడి లోపలికి అయితే వచ్చాము. ఇంకా హనుమాన్ జయంతి రోజు హనుమాన్ పూజ చేయించుకోవడం చాలా అదృష్టం కదండి. ఇంకా చూసారు కదా, ఇక్కడ వచ్చేసి టికెట్ అండి, అభిషేకం టికెట్ అయితే ఇస్తారు 20 రూపీస్ అనమాట. స్వామివారికి ఎంతో ఇష్టమైన సింధూరంతో అలంకరించేశారు. సో నా ఫేవరెట్ గాడ్ అనమాట హనుమాన్ కూడా చాలా బాగున్నారు కదా. ఇంకా ఇక్కడైతే పూజ అయితే చేస్తున్నారు చూస్తున్నారు కదా. అండ్ నా వాయిస్ ఓవర్లో వింటున్నారు కదా, వెనకాల బర్డ్ పక్కకు వచ్చి శబ్దం అయితే చేస్తుందన్నమాట. సో హనుమాన్ అని అనుకుందాం. మరి ఇంకా ఇక్కడ వచ్చేసి శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వారి సమేతంగా ఉన్న స్వామివారిని దర్శించేసుకోండి. చూస్తున్నారు కదా, చూసారా తులసిమాలతో ఎంత బాగా అలంకరించారు. సో చూస్తున్నారు కదా, ఇదిగోండి ఒక్కొక్క భక్తులు అప్పాలు నెక్స్ట్ వడలు చేసుకొని అయితే తీసుకొచ్చారనమాట. వాడితోనే పూజ డైరెక్ట్. మంగళిందో జలం జలీలం యశోకవన్యం జనకాత్మజాయ ఆదాయుధైనేవ తదాకలంగా నమామి ధమ్రాంజలి ఆంజనేయో యక్షర్ధవక్రాస్య భారతస్య పరశురం విఘ్నం నిఘ్నం సర్వం విశ్వకేణోదమాద్రి జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకులం ఆధారం సర్వ విజ్ఞానమయగ్రీవపాదే పూజంతం రామ రామేత మధురం మధురాక్షరం ఆరుయక విధా జాగా వందే వాల్మీ గోకులం. వైశాఖ శుద్ధ వైశాఖ బహుళ దశమి పూర్వాభాద నక్షత్రంలో స్వామివారికి హనుమత్ జయంతి పూజా కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు హనుమత్ జయంతి కాబట్టి భక్తులు 60 మంది కూడా వారి స్వాస్థాలతో వాళ్ళు పూజ చేసుకొని కమలార్చన, సింధూరార్చన, నిమ్మకాయలతో పూజ, వడలతో పూజ, అప్పాలతో పూజ చేసుకొని వారి యొక్క ఆయువు ఆరోగ్య ఐశ్వర్యాన్ని కాపాడమని భగవంతుని వాళ్ళు వేడుకుంటున్నారు. జై శ్రీమంత్. ఇంకెక్కడైతే గోత్రనామాలు అయితే చదువుతున్నారు చూస్తున్నారు కదా, ఎంతో ప్రశాంతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇలా ఏ ఆలయంకి వెళ్ళినా చాలా 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 ప్రశాంతంగా అయితే ఉంటాయి కదా. ఇంకా ఇక్కడ వచ్చేసి అప్పాలు స్వామివారికి ఎంతో ఇష్టం కదా, చాలా బాగుంటాయి. సో మరి మీరు కూడా టెంపుల్కి వెళ్ళారా, హనుమాన్ టెంపుల్కి? ఒకవేళ వెళ్ళిన వాళ్ళు ఉంటే ఈ వీడియో రూపంలో చూసేయండి. ఈ హనుమాన్ జయంతి సందర్భంగా ఆ హనుమంతుని 9 అవతారాలను ఒకసారి మళ్ళీ తలుచుకుందామా? ప్రసన్నాంజనేయ స్వామి, వీరాంజనేయ స్వామి, వింశతి భుజాంజనేయ స్వామి, పంచముఖాంజనేయ స్వామి, అష్టదశ భుజాంజనేయ స్వామి, సువర్చలాంజనేయ స్వామి, చతుర్భుజాంజనేయ స్వామి, ద్వాత్రింశాద్భుజాంజనేయ స్వామి, వానరాకార ఆంజనేయ స్వామి. చూసారు కదా, విన్నారు కదా. మీరు కూడా ఆల్రెడీ దండం పెట్టేసుకున్నారని అనుకుంటున్నాను. కుమార బ్రహ్మజాన్ రతగుణ జయన్మాన్ సంజయ జయన్మాన్ చంద్ర జయన్మాన్ మహాప్రభు జయన్మాన్ కాలపు జయన్మాన్ వర్ష జయన్మాన్ కరుణ జయన్మాన్ భవిష్య జయన్మాన్ కుమార జయన్మాన్
చంద్రదేవుని ఏర్పాటు చంద్రుడికి ఏర్పాటు మహాబలికి ఏర్పాటు కారావతి ఏర్పాటు సంక్రాంతి ఏర్పాటు కారావతి ఏర్పాటు సంక్రాంతి ఏర్పాటు భగవతి ఏర్పాటు రాజ్య ఏర్పాటు రామదూత ఏర్పాటు రుద్రాపతి ఏర్పాటు మాండ ఏర్పాటు కేసరి ఏర్పాటు సీతాదేవనాథి ఏర్పాటు అంజనాకముల సంపత్తి ఏర్పాటు బాలాసముద్రి ఏర్పాటు విభీటికల ఏర్పాటు అప్పుడు ప్రాణజాతి ఏర్పాటు వజ్రగాయ ఏర్పాటు జ్యోతి ఏర్పాటు జ్యోతి ఏర్పాటు వైకుంఠపతి ఏర్పాటు రామదేవుడి ఏర్పాటు రామదేవుడు ఏర్పాటు ఇంకా ఏర్పాటు యదవుడి ఏర్పాటు కవలేకుడు మాదేవుడి ఏర్పాటు విజయం ఏర్పాటు రామసుడి ఏర్పాటు మానవుడి ఏర్పాటు కడిగా బాగా ఏర్పాటు భాగవతి ఏర్పాటు అబ్బాయి ఏర్పాటు చతుర్బాబు ఏర్పాటు నిర్మంతుడు ఏర్పాటు మహాత్ముడు ఏర్పాటు సత్యవతుడు ఏర్పాటు సంజయుడు ఏర్పాటు శుచి ఏర్పాటు భాంగుడు ఏర్పాటు దుర్గాడు ఏర్పాటు రాజముడు ఏర్పాటు హరిభక్త భక్తుడు ఏర్పాటు శాంత ఏర్పాటు శాంత ఏర్పాటు కృష్ణాముడు ఏర్పాటు యోగుడు ఏర్పాటు ఏర్పాటు వజ్రక ఏర్పాటు దుర్గ ఏర్పాటు విద్యావుడు ఏర్పాటు బ్రహ్మాజోగి ఏర్పాటు జలమంజోగి ఏర్పాటు దశబాబు ఏర్పాటు కాపుడు ఏర్పాటు క్యాంపస్ ఏర్పాటు విద్యావుడు ఏర్పాటు సద్దేవదాభ్య ఏర్పాటు సత్యాదేవదేవి ఏర్పాటు విద్యాదేవదాభ్య ఏర్పాటు మహాదేవదాభ్య ఏర్పాటు మనోజమ్మార్తులు వేగ సిదే అంత్యముత్తు ముదాం వరుడం పదాదుపానివాద ముఖ్యం ఇలా మధుదం దివ్యా నమామి మహాదేవదాభ్య అనేక అని సమర్పయామి జ్ఞానానందం దేవం నిర్మలుడుగాకులు ఆదాయం గర్వించాను కైకి ఉపాధి అభంగురాజీన తుంగా మర్యాదమే గురుంగాయ నమో నమ గౌమాగ్రభ్యామి గౌతి బాధుద్ధాత్మ్యామి నైవేద్యం మేడం ఇది నైవేద్యం మీద నైవేద్యం వాటి మీద ఓం ప్రాణాయ కానండి ఓం ప్రాణాయ ఇద్దాన్ ఓం అపాన ఇద్దాన్ ఓం యాన ఇద్దాన్ ఓం ముదాన ఇద్దాన్ ఓం రమణ ఇద్దాన్ ఓం రమణ ఇద్దాన్ అజయ మధ్య ముందువాన సభ్యాన్ అజయ దివ్య తాంబూల సమర్పయామి ఏదామి కర్పూర నీరాజనం మంగళం భగవాన్ వీట మంగళం మసూదన మంగళం పుట్టని కాక మంగళం గరుడం దుయ్య నీరాజన్వాస రాజా హరి తద్భుతాయ అది మంగళ గోవింద 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 అందరూ కలగదుకోండి చేతితో పువ్వు కానీ తాడుపాకు కానీ ఏదో ఒకటి పట్టుకొని చేత్తోనే నాజాది రాజాయ ప్రియ సాగిరి నమో వై ద్రోణాయ ఉపేగాయ వై ద్రోణాయ మహారాజాయ నమః ఓం బ్రహ్మ ఓం తాయో ఓం రాధమ ఓం జగం ఓం దక్షరుంబ ఓం ప్రణవ అందజరుకు దీర్ఘాయామి ముద్యం సమేక సమార్గాల అమిదేవ తేజవదేవం బ్రహ్మదంబ యామదేం అందజాల భోజనం బ్రహ్మ గోర్భోజనం ఈశాన సర్వీజాన ఈశాన సర్వోజాన బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మాశివమే అద్భుత సదాశివే మారుద తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమత వరిష్టం రాజాత్మజం వానర యోధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి శ్రీరామ రామ రామేది రమే రామే మనోరమే శాస్త్రనామ తత్తుల్యం రామ రామ హరాననే హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే మనస్పతి నమస్కారం చేసుకుని ఆ పూలు దేవుడి మీద వేసేయండి బొట్టు పెట్టుకోండి పువ్వు తీసుకొని తలలో పెట్టుకోండి మీకు తెచ్చిన కొబ్బరికాయ ముక్క తీసుకోండి ఒక అరటిపండు తీసుకోండి 2 నిమ్మకాయలు తీసుకోండి మీ సంచిలో మీరు పెట్టుకోండి ఏవి చేస్తే అవి ప్రాప్తి లేదు సందే వైకుంఠ సేనాయ దేవం జ్యోతం సందే విషమేద జవసిదం దేవదాభ్యో నమః అనేకాన్ సమర్పయామి ఓ యాపల్ నిద్యా బలా పుష్పాయాది పుష్పణే బృహస్పతిదానో ముంచంత గోజ ఫలదాన సంపూర్ణ సకల బలావాప్తిరస్సు అమ్మ చేత పుచ్చుకుంటే ప్రసాదం ఇస్తాను అఖండ విద్యాప్రాప్తి చెప్పండి జ్ఞానానంద నిర్మల. ఆ శ్రీరామునికి పరమ భక్తుడైన హనుమంతుడిని ఆరాధిస్తే సమస్త
శనిపీడలు పటాపంచలైపోతాయని అంటారండి. జై శ్రీరామ్. సో రెండు రోజు వ్లాగ్ ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ మంచి వ్లాగ్తో కలుద్దాం. అండ్ టేక్ కేర్. బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.